పెద్దమ్మ ఆవేశపడడంలో ఏం తప్పులేదు. ఆమె మాట్లాడుతూ ఉంది, మీరు గట్టిగా మాట్లాడలేకున్నారు, అంతే తేడా. ఎందుకంటే ఏ వార్డు కన్నా వెళ్ళండి, ఏ గ్రామానికన్నా వెళ్ళండి, ఈ ఊర్లో ఎవరినన్నా పలకరించండి, సమస్యల మీద సమస్యలు ఇంత పెద్ద చిట్టా చెప్తారు. అమ్మ అక్కలు ఫస్ట్ చెప్పేది ఏమిటంటే మంచినీళ్ళు లేవన్నారు. ఈరోజు నేను ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాను. ఆ ఫ్యాక్టరీలో ఒక 50 మంది ఆడవాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు నాకు సమస్య చెప్పినారు. అన్న, మేము నీళ్లు మాకు వారానికి ఒక్కరోజు వస్తుంది, వారానికి ఒక్కరోజు నీళ్లు వచ్చే సమయానికి కనుక్కొని మేము ఫ్యాక్టరీలో పర్మిషన్ తీసుకొని పరిగెట్టుకుని ఇంటికి పోవాలి, పోయి గబగబా నీళ్లు పట్టుకోవాలా, మళ్ళీ పోతే ఆ పొరపాటున ఫ్యాక్టరీలో పని ఉందనో లేకపోతే పర్మిషన్ దొరకకపోతే పోతే మళ్ళీ నాకు వారం తర్వాత నీళ్లు వస్తాయి, ఎంత కష్టం ఉందో ఆలోచన చేయన్నా అని 50 మంది మహిళలు అడిగారు. నాకు నిజంగా అనిపించింది చాలా దారుణమైన విషయం. ఏ ఊరికైనా పోని, ఏ వార్డుకి ఏ గిరికి పోయినా సరే నీళ్ల సమస్య ఉందా లేదా మీరు చెప్పాలమ్మా. మీ దగ్గర ఉన్నా లేదా? వారానికి ఒకసారి నీళ్ళు వస్తే మనుషులు ఎట్లా బతుకుతారు? పోని నీళ్లు లేవా అని అంటే మనకు రామ్జల అనే ఒక చెరువు ఉంది, మీకు అందరికీ తెలుసు. ఆ చెరువు నీళ్లు ఎన్నో 30-40 ఏళ్లుగా ఆదోనికి నీళ్ల సప్లై చేసేటువంటి చెరువు అది. ఆ చెరువులో వర్షాకాలంలో కొండలో నుంచి నీళ్లు పడతాయి, దాంట్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి, దాన్ని మెయింటైన్ చేయాలి, దాంట్లో బ్యాక్టీరియా ఎక్కువ పెరగకుండా చూడాలి, బ్లీచింగ్ పౌడర్ కలుపుతూ ఉండాలి. వేసవి వచ్చినప్పుడు ఆ నీళ్ళని మనం తెచ్చుకోవాలి, ఇంతే చేయాల్సింది. దీనికి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కోట్లాది రూపాయల డబ్బులు ఆదోనికి పంపించినాడు. పంపించింది ఎవరికి? ఇక్కడ ఉన్నటువంటి ఆదోనికి పంపించాడు. ఇక్కడ ఒక దుర్మార్గుడైనటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు, సాయి ప్రసాద్ రెడ్డి అని. ఆయన ఏం చేసినాడు? వాళ్ళ సొంత కాంట్రాక్టర్ని వాళ్ళ అనుచరుల్ని పెట్టుకొని దానికి లైనింగ్ చేయకుండా, లైనింగ్ అంటే దానికి చెరువుకు గట్టి చేయకుండా, ఆ నీళ్లను పట్టించుకోకుండా ఏం జరుగుతుందో వదిలేశారు. ఆ డబ్బులన్నీ తినేసినాడు. ఒకసారి ఆ నీళ్లు పైప్ లైన్ నుంచి వచ్చేస్తే వారానికి ఒకసారి వస్తాయి కదా, పైప్ లైన్లు వస్తే దాన్ని తాగినారు. ఒక కాలనీలో వాళ్ళకి వాంతులు విరోచనాలు వచ్చినాయి. అదరాబదరగా వాళ్ళు అధికారులు వచ్చి దాన్ని నీళ్లను టెస్ట్ చేసినారు ఏమైంది. అప్పుడు తెలిసింది, వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఈ నీళ్లు ఉపయోగించుకోవడానికి పనికిరావు అని చెప్పారు. మీరు పోయి చూడండి, ఇప్పుడు కూడా చెరువు నిండా నీళ్లు ఉంటాయి, కానీ అది వదలడానికి వీలు లేదు. దీనికి కారకుడు ఎవరు చెప్పండి అమ్మా? దీనికి కారణం ఎవరు? ఎమ్మెల్యే చేయాల్సిన పనే కాదు అది. ఆ డబ్బులని తినేసి ఈరోజు మనకు వారానికి ఒక్కసారి నీళ్లు వస్తున్నాయి అంటే ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కారణం కాదా అని అడుగుతా ఉన్నా. ప్రజల కోసం పంపించిన డబ్బులు కొట్టేస్తా ఉన్నాడు. ఇదో దొంగ ఎమ్మెల్యే, ఏం అనుమానం లేదు. అంతెందుకు, నేను క్రాంతి నగర్కి వెళ్ళానమ్మా. మనం వెళ్తే నాకు ఇట్లాగే ఒక 200 మంది అక్క చెల్లెళ్ళు వచ్చి నన్ను అడ్డం పడి నువ్వు రా, నువ్వు ఒక చోట తీసుకెళ్తాము చూడాలని. ఎక్కడ తీసుకెళ్తారమ్మా అంటే మేము చూపించాలి నీకు మరుగుదొడ్లు అన్నారు. నేను అనుకున్నాను వాళ్ళు మరుగుదొడ్లని పాడైపోయినాయేమో, దాన్ని రిపేర్ చేయమని అడుగుతున్నారు, ఎమ్మెల్యే అయితే రిపేర్ చేయమని అడుగుతున్నారని అక్కడికి పోయినా. అక్కడికి పోజేస్తే ఖాళీ ప్రదేశం అమ్మా. ఖాళీ ప్రదేశంలో ఏమీ లేదు, అక్కడే దొడ్లకు పోవాలంట, అక్కడే ఉన్నాడు. వాళ్ళు చెప్తా ఉన్నారు, అన్న మేము వర్షాకాలం వస్తే మోకాల్లో నీళ్లు వస్తాయి, ఎట్లా దొడ్లకు పోయేది, దీంట్లో పాములు ఉంటాయి, ఇక్కడ రాత్రిపూట రాలేము, చుట్టూ చూడన్నా పెద్ద పెద్ద బిల్డింగులు వచ్చినాయి, దాంట్లోంచి మనుషులు చూస్తే ఎట్లా నా చేసేది, మేము ఎట్లా అవుతుంది అని అనేసరి నాకు నిజంగా కళ్ళలో నీళ్లు వచ్చినాయి. అమ్మ నేను భారతదేశం అంతా తిరిగిన, భారతీయ జనతా పార్టీలో ఉండి ఒక జాతీయ కార్యదర్శిగా ఉండి బీజేపీలో ఓబీసీ మోర్చా అనే దాంట్లో దేశమంతా తిరిగిన. బీహార్ తిరిగిన, బీహార్ అంటే బాగా వెనకబడింది అంటారు కదా, ఉత్తరప్రదేశ్ తిరిగిన, రకరకాల రాష్ట్రాల్లో తిరిగిన. ఎక్కడా కూడా ఏ అక్క చెల్లి కూడా ఇట్లా బహిరంగంగా దొడ్లుకు పోయే పరిస్థితి లేదంటే నమ్మడం నేను ఎక్కడ చూడాల. నా జీవితంలో మొట్టమొదటిసారి ఆదోన్లో చూసరికి కళ్ళు తిరిగినాయి నాకు.
మేము ఎప్పటి నుంచో అడుగుతున్నామండి, 10 ఏళ్ళ నుంచి మాకు మరుగుదొడ్లు కట్టించమని అడుగుతా ఉన్నాము అని అన్నారు. నేను అనుకున్నానండి వీళ్ళకి డబ్బులు రాలేదని. నేను పోయి లెక్కలు చూస్తే 5,000 మరుగుదొడ్లకి కట్టినట్టుగా బిల్లు తీసుకొని తినేసినాడు ఈ ఎమ్మెల్యే. మీరు చెప్పండి అమ్మా, మీ కాలనీలో ఎక్కడన్నా సరే మరుగుదొడ్లు కట్టినాడా? సమాధానం చెప్పాలా? కానీ 5,000 మరుగుదొడ్లు కట్టినట్టుగా లెక్కలు చూపించి కోట్ల రూపాయలు తినేసాడు ఈ ఎమ్మెల్యే. వీడిని ఏమన్నా చెప్పమ్మా? తిడతామంటే తిట్టమా? తిట్టాలన్నా అవుతుంది చెప్పు తల్లి, మీరు తిట్టాలా లేదా? మరుగుదొడ్లు డబ్బులు ఎవరైనా తినేస్తారమ్మా? ఏం పోయే కాలం వచ్చింది కదా. అది ఏదో మిగతా వాటిలో దాంట్లో దీంట్లో తిన్నాడు. ఆడవాళ్లకు మరుగుదొడ్లు కట్టే డబ్బులు కూడా తినేసినాడు వదిలే అంటే ఈ ఎందుకు పనికి వస్తాడు ఈ ఎమ్మెల్యే? మీకు ఎట్లా ఉపయోగపడతాడు ఈ ఎమ్మెల్యే? ఆలోచన చేయాలి. నీళ్లు ఇవ్వడం చేత కాదు, మరుగుదొడ్లు కట్టించడం చేత కాదు, మొత్తం తినేస్తాడు. రోడ్లు వేయడం చేత కాదు, కాలువలు వేయడం చేత కాదు. దీనికి తోడు మీకు ఎవరికైనా కోపం వచ్చిందనుకో, మీ బిడ్డలు ఉంటారు కదా, మీ కొడుకులో వాళ్ళు ఉంటే కోపం వస్తుంది. ఏ ఎమ్మెల్యే ఏమయ్యా నువ్వు పనికిమాలిలాగా నువ్వు మరుగుదొడ్లు కట్టించిన చేత కదా, రోడ్లు వేయడం చేత కదా అంటే వెంటనే పొద్దున పోలీసులు వచ్చి కేసు పెడతారు, రౌడీలు వచ్చి బెదిరిస్తారు, గూండాలు ఫోన్లు చేస్తారు, ఏమీ లేకపోతే ఎత్తుకుని వెళ్ళిపోయి రౌడీలు కొడతారు. ఇవన్నీ మీ ఊర్లో జరిగినాయా లేదా చెప్పాలమ్మా? దేనికి ఆలోచన చేయండి. మనం ఓట్లేసిన పాపానికి తప్పు మీరు చేశారు. అతను ఎమ్మెల్యే చేసింది ఒకరు మీరే కదా. ఒకసారి చేసినారా? ఒకసారి చేస్తే మిమ్మల్ని కొట్టినాడు, మీ బిడ్డలను తిట్టినాడు, మీ మీద పోలీసులు కేసులు పెట్టినాడు, మీకు దొడ్లు ఇవ్వలేదు, నీళ్లు ఇవ్వలేదు. రెండోసారి ఎందుకు ఓటేసినారు? పోనీ రెండోసారి కూడా వేసినారు, అట్లాగే చేసినాడు. 3 సార్లు ఓట్లు వేసినారు కదా. ఇంకెంతకాలం భరిస్తారు ఈ నీచుణ్ణి అని అడుగుతా ఉన్నాను. ఈయనకి మళ్ళీ ఓట్లు అడిగే హక్కు ఉందా అని అడుగుతా ఉన్నా. మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగితే ఆ గుంజ కట్టేయండి. నేను చెప్తున్నా కదా, మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ ఈ వీధిలోకి వస్తాడు, వచ్చి నాకు ఓటు వేయండి దండం పెడతాడు. ఒక్కసారి దిగు అని చెప్పి ఆ పోలు కట్టేయండి. నా మాటేనండి. కోపం తగ్గాలి కదా మీకు కూడా. నాకు కొడుకే కోపం ఉంటే ఎట్లా? మీరు అనుకుంటారేమో నేను తిడుతున్నాను ఆయన్ని, నాకు ఆయనకి ఆయన వ్యక్తిగత గొడవలు ఉన్నాయనుకుంటారు. నేను ఆయన మొహం కూడా చూడలే ఇప్పటిదాకా. నా కోపం అంతా ఈ ఊరు నాశనం చేసినాడని, నా కోపం అంతా కూడా ఇక్కడ ప్రజలను అణిచేసినాడని, నా కోపం అంతా కూడా ఈ ఊరు ఎటు కాకుండా పోయిందని, నా కోపం అంతా ప్రభుత్వాలు మీకు డబ్బులు పంపిస్తే కొట్టేసినాడని కోపం. ఆలోచన చేయండి అమ్మా. నేను పోట్లాడుతా ఉన్నా, ఆ రాక్షసుడితో పోట్లాడుతా ఉన్నా. నా కోసం పోట్లాడుతా ఉన్నా? మీకు మరుగుదొడ్లు కావాలని పోట్లాడుతా ఉన్నా, మీకు నీళ్లు కావాలని పోట్లాడుతా ఉన్నా, మీకు రోడ్లు కావాలని పోట్లాడుతా ఉన్నా, ఆదోని బాగుండాలని పోట్లాడుతా ఉన్నా, ఆదోని అభివృద్ధి చేస్తానని చెప్పి పోట్లాడుతా ఉన్నా. మీరు ఎంతమందికి ఓట్లు వేసి ఉంటారు? 3 సార్లు ఆయనకి ఓట్లు వేశారు, ఇంకెన్నో సార్లు ఎంతో మందిని ఎమ్మెల్యేలు చేసినారు. నాకు ఒక్క ఓటు ఇయ్యలేరా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఒక్కసారి నేను నిన్న, మీరు చూసారా లేదా నా వీడియోలు? ఎవరన్నా చూస్తారా? నా వీడియోలు నిన్న నేను జగనన్న కాలనీ అమ్మరుస్తా ఉంది గట్టిగా, ప్లాట్లు లేవని జగనన్న కాలనీ అని ఒకటి పెట్టారు ఇక్కడ. 170 ఎకరాలు. తెలుసుకోవాలా, మీకు సంబంధించిన అంశమే ఇది. 170 ఎకరాలు జగనన్న కాలనీ అనుకొని 10,000 మందికి ప్లాట్లు ఇచ్చామని చెప్పారా లేదా? చెప్పారు. దాంట్లో 5,000 ఇళ్లు కడతామని చెప్పి ఇళ్లు మొదలు పెట్టినారు. 5,000 మంది పేదలు, నిరుపేదలైనటువంటి మహిళల పేర్ల మీద బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చేశారు. అట్లా ఇవ్వడానికి వీల్లేదు. మీరు ఇల్లు కట్టుకుంటే చూసారు ఎట్లా ఉంది వాడి పని. మనం ఇక్కడ మాట్లాడుతున్నాం కదా, కావాలని నయమని చెప్పి కరెంట్ తీసేస్తాడు. ఈ లైట్ లాప్ చీకట్లోనే మాట్లాడతాను. ఈ లైట్ లాపని నేను చీకట్లోనే మాట్లాడతా. అయ్యా నేను మళ్ళీ చెప్తాను, ఈ లైట్ కావాలని నేను ఏ ఊరికి పోయినా లైట్ లాపేస్తారమ్మా. ఆలోచన
మీరందరూ సెల్ టార్చ్ చేయండి చెప్తా. మీరందరూ సెల్ తీసి టార్చ్ చేయండి చెప్తా. మీ దగ్గర సెల్ ఉన్నాయి కదా, ఉన్నోళ్ళందరూ కూడా టార్చ్ చేయండి. ఈ సాయి ప్రసాద్ రెడ్డి వార్నింగ్ ఇవ్వాలి. అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి, నేను ఏడకపోయినా కరెంటు తీస్తా ఉన్నావు కదా, నేను ఏడకపోయినా నా ప్రజలు నన్ను చూడొద్దు అనుకొని కరెంట్లు తీసేసి నేను మాట్లాడొద్దు అనుకొని ఇబ్బంది పెడతా ఉన్నావు కదా, ఎన్ని రోజులు చేస్తావు? 4 రోజులు. 4 రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే. ఇక్కడ ఒక లైట్ కాదు, నా అక్క చెల్లెలతో మాట్లాడాలంటే 3 లైట్లు వేసుకుని మాట్లాడతా వారం తర్వాత. నన్ను ఆపే శక్తి ఈ సాయి ప్రసాద్ రెడ్డి కాదు, వాళ్ళ జేజమ్మకు కూడా లేదు. మీరు రాసి పెట్టుకోండి. చూసావా దెబ్బకాయ భయం. ఏం చేస్తారు? భయం. నన్ను ఆపగలిగే శక్తి ఎవరు? నేను అత్యంత నిజాయితీ పరుణమ్మా. నేను ఏ రోజు ప్రజల డబ్బులు 1 రూపాయి తినలా. నేను డాక్టర్ని, వైద్యం చేసి రూపాయి సంపాదించుకొని రాజకీయాలు చేస్తున్నవాడిని. నరేంద్ర మోదీ ఆశీస్సులతో ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. నన్ను ఇట్లా ఆపగలుగుతారా? ఆలోచన చేయండి తల్లి. నా మాటలను ఆపగలుగుతారా? నేను ప్రజల్ని వైపు నుంచి పోట్లాడుతున్నాను కదా, దాన్ని ఆపగలుగుతారా? నన్ను ఎవరన్నా ప్రాణాలకు తెగించి పోట్లాడుతా ఉన్నాను కదా, నా ప్రాణం పోయినా పర్లేదు అనుకుంటున్నాను కదా, ఇంకెవడన్నా అనుకుంటాడా? ఆలోచన చేయాలి మీరు. ఈ ఎమ్మెల్యే ఈ ఊరికి పనికిరాడు. మీకు అసలు ఎమ్మెల్యేగా ఉండడానికే పనికిరాడు. నేను అది చెప్పాను కదా, నేను జగనన్న కాలనీలని ఇల్లు కట్టడం మొదలుపెట్టి ఎవడికో కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఆ కాంట్రాక్ట్ ఎవరంటే వీళ్ళ బంధువే. మళ్ళీ రేపు ఈయన ఎమ్మెల్యేగా ఉండడు, మీకు ఇళ్ళు ఉండవు. ఎవరిని అడుగుతారు? ఎమ్మెల్యే దగ్గర అంటే నేను నాకు ఇప్పుడు పవర్ లేదు కదా, మీరు ఇంకోటి ఎన్నుకున్నారు అంటాడు. కాంట్రాక్టర్ దగ్గర పో అంటాడు. కాంట్రాక్టర్ పోతే ఎవడింటాడు మాట? ఇట్లా చేస్తున్నాడు ఈ మనిషి. అమ్మా, ఏది ఏమైనా సరే ఈ ఊరిలో నుంచి ఆ ఎమ్మెల్యేని సాయి ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యేగా దించేస్తే తప్ప ఈ ఊరు బాగుపడదమ్మా. నమ్మండి నా మాట. ఒక్కసారి నమ్మాల. ఎందుకంటే ఈ ఊరు, నేను ఈ ఎన్నికల గురించి చెప్తాను. ఈ సోమవారం ఎన్నికలు తెలుసా మీకు అందరికీ? సోమవారం జరిగే ఎన్నిక ఒకే ఒక ఆలోచనతో జరుగుతుంది, ఒకే ఒక పాయింట్ మీద జరుగుతుంది. ఆదోనిని కాపాడుకోవాలన్నా, ఈ దుర్మార్గుడైన సాయి ప్రసాద్ రెడ్డికి ఆదోని వదిలేయాలన్నా అని ఒకే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఎన్నిక జరుగుతుందని చెప్తా ఉన్నా. ఆదోనిని కాపాడుకుందామా లేదా? అక్కల చెల్లెళ్ళు చెప్పాలా? కాపాడుకుందామా లేదా? చెయ్యెత్తి చెప్పండి ఒక్కసారి. పోని అక్క చెల్లెళ్ళు చెప్పినారంటే కాపాడుకుందాం. అందుకనే నేను పోట్లాడతా. నేను పోట్లాడడంలో తిట్టడం లేన తప్పుంది అమ్మా? నువ్వు చెప్పు తల్లి, తప్పుందమ్మా? వాడు మీకు అన్యాయం చేస్తే నేను ఎట్లా ఊరుకునేదమ్మా? నాకు చెప్పు, అర్థం కాదు. నా మీద కేసులు పెట్టినా పర్లేదు, నా ఇంకోటి చేసినా పర్లేదు, నన్ను ఎత్తుకుపోయినా పర్లేదు, ఏం ఇబ్బంది లేదు నాకు. నేను మళ్ళీ వచ్చేస్తా, అర్థమైనా? కానీ ఇది తప్పు అని చెప్పకపోతే ఎలా? ఎవరో ఒక నిలబడి చెప్పాలి కదా, నలుగురు ముందు నిలబడి తప్పు అని. అయ్యా సాయి ప్రసాద్ రెడ్డికి నేను సీరియస్ గా చెప్తా ఉన్నా, ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగింది, ఇంకనైనా మానేయాలి ఇవన్నీ కూడా. నేను గూండాయిజం చేస్తాను, రౌడీయిజం చేస్తాను, మీదకొస్తాను, పోలీస్ కేసులు పెడతాను. అప్పుడు పార్థసారథి లేడు, ఈ రోజు పార్థసారథి ఉన్నాడు. అమ్మా, మీ అందరికీ చెప్తా ఉన్నా, మీ బిడ్డలకి చెప్పండి, మీ ఇంట్లో మీ ఆయనకి చెప్పండి, ఇక్కడ ఉన్న ప్రజలకందరికీ చెప్తా ఉన్నా, ఈ రోజు ప్రజలను ముట్టుకోవాలంటే నన్ను దాటుకొనే రావాలి. ధైర్యంగా ఉండాలి, ఏమి కాదు, నిజంగా మాట్లాడాలి. ఉన్నదన్నట్టుగా నేర్పించాడు మా నరేంద్ర మోదీ గారు, ధైర్యాన్ని ఇచ్చినాడు. మేము ఇలాగే ఉంటాం, ప్రజలను కాపాడుకుంటాం. పొద్దున్న లేసి ఆ మనిషి ఒకటే మాట చెప్తాడు, ఈయన గెలిస్తే ఇక్కడ ఉండడు, ఓడితే ఇక్కడ ఉండడు అని నోటుకొచ్చింది మాట్లాడతాను. అమ్మ, గుర్తుపెట్టుకోండి, నేను 2019లో కర్నూలు ఎంపీగా పోటీ చేశాను. కుటుంబాన్ని కర్నూలుకు మార్చుకున్నా. మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తానని అడిగినాను. మా పార్టీ నన్ను ఆదోని ఎమ్మెల్యేగా పో, ఆదోని ప్రజలను కాపాడుకోవాలని, నీలాంటి లీడర్ అక్కడ ఉండాల్సిందే అని నన్ను ఇక్కడికి పంపించింది. నేను ఈరోజు ఆదోనికి వచ్చిన, మీకు అందరికీ మాట ఇస్తా ఉన్నా. నేను ఇప్పుడు బాడీ ఇంట్లో ఉన్నా, రాత్రికి ఇల్లు రాదు కదా. అయిపోయిన వెంటనే, ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ఒక మంచి స్థలం చూసి మీ అందరి మధ్యలో ఇల్లు కట్టుకుంటా.
ఇక్కడే కాపురం పెడతా, నేను ఎక్కడికి పోను. అర్థమైందమ్మా? ఎక్కడికి పోను. ఆ సాయి ప్రసాద్ రెడ్డికి చెప్పండి, పిచ్చి కరుస్తున్నాడంట, కొంచెం చెప్పండి ఎప్పుడన్నా. ఆయనకు మంచి డాక్టర్ చూపించండి బాబు, ఏం మాట్లాడు. ఆయన పిచ్చి పీక్స్కి వచ్చింది ఆ మనిషికి. ఏం చేయాలో తెలియట్లేదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. జనాలు ఇప్పుడు జనాలకు మంచి చేసేవాడు కావాలా, అంతే కదమ్మా. జనాలకు మంచి చేసేవాడు. కొన్ని ఆయన ఏ ఊరు నుంచి వచ్చినాడు, నేను సూటిగా అడుగుతాను. ఆయనేమి ఇక్కడ పుట్టినాడా కదా? అనంతపురం దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చినాడు కదమ్మా, ఊరకొండ దగ్గర నుంచి వచ్చినాడు కదా కదా. నేను కర్నూలు నుంచి వస్తే తప్ప తల్లి? చెప్పండి అమ్మా మీరు, తప్ప తల్లి? నా సొంతూరు కర్నూలు, కర్నూలు నుంచి ఆదోనికి వచ్చి కాపురం పెడతా, తప్ప ఏమన్నా? ఏమీ లేదు కదా. ప్రజలకు మంచి చేస్తున్నాడా లేదా తప్ప, నువ్వు కర్నూలు నుంచి వచ్చినావు, నువ్వు వెళ్ళిపోతావు, నీకెందుక? నేను ఎక్కడి నుంచి వస్తే కదా, నీకేమైనా నొప్పా కదా? నీకేమైనా నొప్పా? నేను నా ఆదోని ప్రజలు మేము చూసుకుంటాం అవన్నీ కూడా కదా. ఎవరన్నా అక్క అమ్మ అడిగితే నేను ఇక్కడ లేనంటే అప్పుడు అడగాలి కదా. నేను ఈడే ఉంటానంటున్నా, ఈడే ఇల్లు కట్టుకుంటానంటున్నా, ఈడే కాపురం పెడతానంటున్నా, మీ అందరి మధ్యలో ఉంటాను, మీకు లేని నొప్పి ఆడికి ఎందుకు? అవునా కదా తల్లి? నువ్వు చెప్పాలమ్మా, నిజమా కదా? మీకు మంచి చేసే మనిషి కావాలి కదా. ఆడి చేయట్లేదు, ఇంకోటి చేయనియట్లేదు కదా. ఏమైనా మాట్లాడితే ముస్లింలు ఓటేరు బీజేపీకి అంటాడు. ఎందుకు వేయరండి? ఇంకా విచిత్రం చూడండి, ఊర్లో ఏడన్నా పోండి, ఊరి నిండా కబ్జాలు. నాకెవరు పెద్ద మనుషులు నలుగురు కలుస్తూ ఉంటారు. వచ్చిన సార్ మేమంతా కష్టపడి 30 ఏళ్ళు ఉద్యోగం చేసి 30 ఏళ్ళు వ్యాపారం చేసి ఆ భూమి కొనుక్కున్నామండి, ఈ ఎమ్మెల్యే మనుషులు వచ్చి రాత్రి కబ్జా చేసినారు అని చెప్పి. నిజమా కాదు మీరు చెప్పాలి? ఆ లాస్ట్కి ఏ స్థాయికి వెళ్ళిపోయినాడంటే, దేవుడి మాన్యం ఉంటది కదమ్మా, దేవుడికి భూములు ఉంటాయి కదా, అవన్నీ కబ్జా చేసుకుని అమ్మేసుకుంటున్నాడు. చివరికి మసీదు భూములు కూడా కబ్జా చేస్తామన్నాడు. ముస్లింలు ఎవరికి కూడా ఈ ఊరు బాగుపడాలని లేదా? ఉందా లేదమ్మా? ముస్లింలో పేదవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇళ్ళు అక్కర్లేదా? వాళ్ళకి నీళ్ళు అక్కర్లేదా? వాళ్ళకి మంచి జరగాలనేంత ఆడ చెప్పాలి. అమ్ముంది చూడు, ఏమా ముస్లిం అమ్మ, పెద్దమ్మ నువ్వు చెప్పు, నీకు ఆ ఊరు బాగుపడాలందా లేదు చెప్పమ్మా, ఉందా లేదా? మీతో పాటుగా ఉన్న పేదవా ముస్లింలకి అందరికీ కూడా ఇల్లు కావాలి, నీళ్లు కావాలి, మీ బిడ్డలకి ఉద్యోగం కావాలి, ఇవన్నీ కావాలన్నా వద్దా? కావాలన్నా? ఒకసారి చెయ్యి ఎత్తి చెప్పు నువ్వు, చాలు. కావాలి కదా. ఇప్పుడు వాళ్ళకి లేని నొప్పి ఆయనకి ఎందుకు? నేను వాళ్ళ కోసం పనిచేస్తానంటున్నా. నాకు హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా ఎవరన్నా ఓటే అని చెప్తా ఉన్నా. నాకు పేదవాళ్ళంటే కావాలి, పేదవాళ్ళకు మంచి చేయడానికే వచ్చిన. అట్లాంటిది నన్ను ఊరికే ఆ నోటుకొచ్చింది మాట్లాడితే జనాలు ఊరుకుంటారా? ఆలోచన చేయండి కదా. మీరే ఆయనకి సరైన సమాధానం చెప్పండి. మీ వీధికి వస్తారు కదా, అప్పుడు మీరేం చెప్తారు ఆయనకి చెప్పండి. ఇది చివరి కథ. ఇవన్నీ అర్థం. ఇప్పుడు ఇప్పటికే ఈ లైవ్ వీళ్ళు కెమెరాలు పెట్టినారు కదా, ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తుంటాడు ఆయన. ఇప్పటికే గుండె పట్టుకొని కూర్చొని ఉంటాడు ఇంట్లో. అమ్మ జనాలు వచ్చేసారు, అయిపోయింది. ఈ 2 వార్డుల్లో కూడా మెజారిటీ రావు, ఓట్లు పడవని వాళ్ళ మనుషులు కూడా ఏడే ఉన్నారంటే ఎవరో ఆయన సీక్రెట్ చెప్తా. పర్లేదు, ఏమంటే తప్పేమో. అయ్యా మీరు చెప్తున్నా చూడండి, ఈసారి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ మనకు ఓటేస్తారు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే పాము లాంటోడు. పాము ఏం చేస్తుంది? తన పిల్లల్ని కూడా తినేస్తుందంట. అట్లా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరన్నా బాగుపడినారా చెప్పండి? బాగుపడింటే ఆయన అనుచరులు నలుగురు కబ్జా చేసి బాగుపడి ఉంటారు తప్ప అంతమించి ఎవరు బాగుపడిన వాళ్ళు లేరు. సో కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు కూడా పాపం అంత చేరాలనుకుని వచ్చినారేమో. నువ్వు అనవసర ఆవేశపడతా ఉన్నావు. వాళ్ళు అంత చేరిపోదాం అనుకున్న. సంతోషం, మీరు అందరూ వచ్చేయండి. అది మునిగిపోయే పడవ, దాంట్లో ఎక్కి లాభం లేదు. మీరందరూ కూడా వచ్చేయండి. ఎందుకంటే ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్లు కబ్జా చేస్తాడు, వాళ్ళ స్థలాలు కబ్జా చేస్తాడు, వాళ్లకు రూపాయి ఆదాయం లేదు, ఏమీ లేదు. కాబట్టి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంకా చెప్తున్నా చూడు, నేను అన్ని చెప్తున్నానంట, ఎట్లా ఓడిపోతాను, గెలిచి తీరాలి కాబట్టి ఓటుకు 5,000 రూపాయలు ఇస్తానంటున్నాడంట. ఏమ్మా 15 ఏళ్లు పని చేయకుండా మన డబ్బులన్నీ తినేసి ఈరోజు 5,000 రూపాయలు ఓటుకి ఇస్తే మనం ఓటేస్తామా? చెప్పాలి మీరు, అక్కలు అమ్మలు చెప్పాలి. నువ్వు చెప్పమ్మా,
అక్క ముస్లిం పెద్దమ్మ నువ్వు చెప్పమ్మా 5,000 ఇస్తే ఓటేస్తావా? వేస్తావా? చెయ్యి ఎత్తి చెప్పాలా? వేస్తారనే లేదని చెప్పాలా? లేవు కదా, ఏవి కదా. నేను ఒక ఐడియా చెప్తాను చూడండి మీకు అందరికీ కూడా. ఇక్కడ వైఎస్ఆర్సీపీ లీడర్లు కూడా ఉంటారు, వాళ్ళు పోయి వెంటనే చెప్తారు ఎమ్మెల్యేకి. చెప్పని మీరు 5,000 ఇస్తానన్నాడు కదా ఓటుకి, మీరు 10,000 అడగండి. ఎంత అడుగుతారు? 10,000 ఇచ్చేసి నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఎవరన్నా 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేస్తే 10 లక్షలు 20 లక్షలు సంపాదించుకుని ఇల్లు కట్టుకోండి. ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఏం ఉద్యోగం చేసినాడని, ఏం వ్యాపారం చేసినాడని ఇన్ని 100 కోట్ల రూపాయలు ఆయన దగ్గర ఉన్నాయి? సమాధానం చెప్పాలా? ఇవన్నీ మన దగ్గర కొట్టేసిన డబ్బులా కాదా? చెప్పాలా? ప్రభుత్వం మన కోసం పంపించిన డబ్బులని కొట్టేసి మూటలు మూటలుగా ఇంట్లో పెట్టుకుంటే ఇప్పుడు ఓటు 10,000 రూపాయలు ఇస్తాడు. ఏమి ఇబ్బంది లేదు. మీరు 10,000 రూపాయలు తీసేసుకోండి, ఓటు మాత్రం నాకేసేయండి, సరేనా? ఎట్లా ఉంది ఐడియా? ఐడియా బాగుందా పెద్దమ్మ? చెప్పు, నువ్వు చెప్పాలా? బాగుందా లేదా? ఈ ముస్లిం పెద్దమ్మ చెప్పాలి. అట్లే చేయాలనా? అమ్మ కూడా అట్లే చేయాలని చెప్తా ఉంది. నువ్వు ఆలోచన చేయండి కదా. డబ్బులెక్కడా? డబ్బులెక్కడా? అంతే అయిపోయింది. మీ డబ్బులు మీకు కొంత కినడు, ఆ డబ్బులు తీసుకోండి. నేను ఎమ్మెల్యే అవ్వగానే మీ పనులన్నీ టకటక చేసి పెట్టేస్తాను, పనులు కూడా అయిపోతాయి, సరేనా? చేస్తాం అట్లా. అదే ఇక చివరిది అందరికీ కూడా సైకిల్ గుర్తు మీద ఓటేయడం అలవాటు అయి ఉంటుంది కదా. నా గుర్తేంది పెద్దమ్మ? నా గుర్తేంటి? కమలం పువ్వు గుర్తు మీద ఓటేయాలి, సరేనా? 2 ఓట్లు 2 మిషన్లు గుర్తుపెట్టుకోండి. 2 ఓట్లు 2 మిషన్లు ఉంటాయి. మొదటి మిషన్లో పువ్వు గుర్తు ఉంటుంది, దాంట్లో సైకిల్ గుర్తు కానీ ఇంకో గుర్తులు ఉండవు, అక్కడ నొక్కేయాలి. ఇంకో మిషన్కి వెళ్తే సైకిల్ గుర్తుంటుంది, అక్కడ పువ్వు గుర్తు ఉండదు, అక్కడ సైకిల్ మీద గుద్దేయాలి. ఎక్కడ సైకిల్ కనబడితే అక్కడ గుద్దేయాలి, ఎక్కడ కమలం పువ్వు కనబడితే అక్కడ గుద్దే పనులు మీరుండండి, మిగతా పనులు నేను చూసుకుంటా, సరేనా? ఏమా చేసేస్తారా? ఇప్పుడు ఈ కమలం గుర్తు ఇది మిషన్ అనుకో. ఈ మిషన్ లో 2వ నెంబర్లో కనబడతా నేను. నా ఫోటో కూడా ఉంటది అక్కడ, నా మొహం కూడా గుర్తు పెట్టుకోండి. నా ఫోటో ఉంటది, పక్కన కమలం గుర్తుంటది, డాక్టర్ పార్థసారథి అని కూడా రాసి ఉంటది అక్కడ. ప్రశాంతంగా గుద్దేయడమే, ఓకే. అక్కడ ఇంకో మిషన్ లో సైకిల్ గుర్తు 1వ నెంబర్లోనే ఉంటది, నాగరాజు అని రాసి ఉంటది, బస్తీపాటి నాగరాజు అని రాసి ఉంటది, అక్కడ గుద్దేయండి. మీకు ఎందుకు గుర్తు చూసి గుద్దేయండి అమ్మా, సరేనా? అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ సెంటర్ ఉంది కదా, అట్లా కాదు, నేను మీ కాలనీకి వస్తా, మీ కాలనీకి కూడా వస్తా, వచ్చి మీ మధ్యలో కూర్చొని మీ సమస్యలన్నీ విని జాగ్రత్తగా రాసుకుని ఎవరెవరికి ఏం పనులు కావాలో జాగ్రత్తగా చేసిపోతా. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, సరేనా? టెన్షన్ పడదండి. నేను ఆ టైపు ఎమ్మెల్యే కాదు. ఇప్పుడు ఓట్లు అడిగి మీరు నాకు ఓటు వేసిన తర్వాత మళ్ళీ 5 ఏళ్లకు కనిపించే ఎమ్మెల్యే కాదు. నేను ప్రతి నెల మీకు కనపడతాను. ఏమా, మీ కాలనీలోకి వచ్చి మీ సమస్యలు తీరుస్తాను. మీరెవ్వరూ కూడా మా ఇంటికి రానక్కర్లేదు. ఆ ఎమ్మెల్యే ఇంటికి పోతేనంటే అందరూ చీలు కట్టుకుని గేట్ దగ్గర ఉండాలంట. ఏనాడు మహారాజా ఆడు ఏమన్నా ఆలోచన? అట్లా పైనుంచి ఊడిపడినాడా? చెప్పమ్మా పెద్దమ్మ నువ్వు. ఆడొక రాజు, మనం బంట్లు గేట్ దగ్గర జైలు కట్టుకెళ్ళినప్పుడేదా ఎవరన్నా తన్నరా పట్టుకొని? మీరు ఉయ్యరమ్మా పెద్దమ్మ, నువ్వు చెప్పమ్మా. ఎవరిని అట్లా చేస్తే వస్తావు, ఉయ్యాల మొహం మీద. మరి ఏమనుకుంటున్నారా? నీకు పైనుంచి ఊడిపడినా, నువ్వు మనిషే నేను మనిషే, నీకెంత ఉంటే నాకు అంతే ఉంటుందని అనద్దా? చెప్పమ్మా పెద్దమ్మ, అనాలా అనకూడదా? ఎవడ ఓటేసింది మనము, ఆయన ఎమ్మెల్యే చేసింది మనము. ఆడింటికి పోతే చేయలు కట్టుకునేది ఏందమ్మా? నువ్వు చెప్పు తల్లి, అది కరెక్టా? అమ్మా, మీరెప్పుడన్నా రేపు మా ఇంటికి వస్తే ఏమా నేరుగా మా ఇంట్లో సోఫాలో కూర్చోవాలా, మా ఆవిడతో మాట్లాడాలా, మా పిల్లలతో ఆడుకోవాలి, మీ పనులు చేసుకొని పోవాలి, అర్థమైనా? ఎవరన్నా గేట్ దగ్గర నిలబడ్డాలు, జైలు కట్టిన అవన్నీ కూడా నా దగ్గర నడు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇట్లాంటి ఎమ్మెల్యే కాదు. మీకు చూపిస్తాను నేను ఎమ్మెల్యే అంటే ఎలాగో. మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి, ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలన్నా, ఎమ్మెల్యే ఏం చేయొచ్చు అని మీకు అందరికీ చూపిస్తాను. మీ అందరికీ కూడా ఒక్కసారి చేతులెత్తి ఆశీర్వదించమని కోరుకుంటూ, ఒక్కసారి చేతులు ఎత్తండి, ఒక్కసారి అందరూ చేతులు ఎత్తండి, చేతులెత్తి ఆశీర్వదించండి చాలు.
మిగతావన్నీ నేను చూసుకుంటా అని తెలియజేస్తూ మరొక ప్రచారానికి వెళ్ళాలి కాబట్టి సెలవు.